వసై పనికి మాలిన ముందా లెయ్యే లెయ్యి. ఈరోజు నువ్వునైనా తేలిపోవాలా లెయ్యి. ఏంటి వసే పనికి మాలిన ముందా ఈరోజు నీదో నాదో తేలిపోవాలా. అసలు ఏందే నీది అర్థం కావట్లేదు. నిద్రలో కూడా ఎవరైనా కళలు కంటారు, లేదంటే ఏదైనా దేవుడు కళ్ళు వచ్చిన దయ్యం కళ్ళు వచ్చినా ఎగిరెగిరి పడతాడు. నువ్వేంటి నువ్వు బ్యాగ్ కోసం ములుగుతూనే ఉన్నావు రాత్రంతా. పనికి మాలిన ముండా కనీసము మొగుడు ఏమైనాడు, ఏం కథనో, అవును తిట్టి పంపించినాను రాత్రి అనేది ఏమైనా ఆలోచన ఉందేమే నీకు? పీకల దాకా మెక్కి పడుకున్నట్టున్నావు. ఇప్పుడే ఆ పింక్ బ్యాగ్ని కాలుస్తాను, నేను కాలుస్తాను. ఏం చేస్తావో చేసుకోపో, కాల్చి చూపిస్తాను నేను. ఎందుకు ఎందుకు కాలుస్తావు? ఏం చేసినాను నీకు? నాకు ఎవరు తీసుకోలేదు పింక్ బ్యాగ్, అంత బాగుంది ఆ బ్యాగ్. నువ్వు ఆ బ్యాగ్ మీద పడేడుస్తున్నావు, నాకు అర్థమే కావాలి. ఏదో ఒకరోజు బయట పడుకోమన్నాను, దానికి నువ్వు ఇంతలా మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు పెళ్ళాన్ని అర్థం చేసుకోకున్నాడు మనిషే కాదు నువ్వు. నీకు పెళ్ళామని అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి నిన్న నేను నైట్ బయటికి పోయినాను నేను. నీకైనా ఉందా మొగుడిని అర్థం చేసుకునే మనసు? అవును, ఇన్ని రోజులైంది, పిల్ల లేదు జల్లా లేదు, నా మొగుడిని బయటికి పంపిస్తే ఎట్లా అనేది నీకన్నా ఉందా? పనికి మాలిన ఉందా? కనీసము కొంచెమైనా అర్థం చేసుకోవాలి. ఆ మొగుడు అన్నాక ఎట్లుండాలా, ఏం కథ అని. మొగుడు అనేవాడిని నువ్వు మర్యాద నువ్వు బయటికి పొమ్మంటావు, అది అదే చెత్త బ్యాగ్ కోసం. ఇప్పుడే చూడే, ఇప్పుడే కాల్చి పారేస్తాను దాన్ని. ఏది కాల్చి చూద్దాం. నాకేం భయమాయే? నువ్వెంత, నువ్వు చేసేవెంత పనులు? నీకు భయపడకుండా కూర్చొనేకి నేనేమి ఆడంగోళ్ళక కనబడుతున్నానా నీకు? ఇప్పుడే కాల్చి చూపిస్తాను చూడే. ఏమి చిటికలేసి మాట్లాడుతున్నావు? నాకు కూడా వస్తుంది చిటికలేసేది. నీకు ఒకటేనా వచ్చి చిటికలేసేది? ఏది కాల్చి చూద్దాం. చూడవే, చూడు నీ బ్యాగ్ని. పో, నువ్వు కూడా మంటల్లో పోవే. మీ ఇంటికి వస్తే ఒక బ్యాగ్ కొనకూడదు, కొనకూడదు, ఒక రబ్బర్ బ్యాండ్ కొనకూడదు, ఒక స్టిక్కర్ కొనకూడదు, ఒక టికెట్ కొనకూడదు, బొట్టు కొనకూడదు, ఏం కొనకూడదు, చీర కొనకూడదు. మీ అమ్మ ఎట్లా చేస్తుంది, మీ వదిన ఎట్లా చేస్తుంది, నువ్వు అట్లా చేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? పింక్ బ్యాగ్. ఏంట్రా అది మంటలు? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? రండి బాబు గారు, రండి చూడండి మీ తమ్ముడు చేసే నిర్వాహకం. ఒక బ్యాగ్ కొనకూడదు, ఏం కొనకూడదు అంటారు. నేను ఏమైనా పిచ్చి మకం దాని లెక్క కనబడుతున్నా మీ అందరికి? ఏంట్రా ఇది? ఏదైనా సర్దుకుపోవాలి కానీ ఆ మంటలు ఏంట్రా? ఆర్పురా దాన్ని, ఆర్పురా. నీకేం తెలుసన్నయ్యా నీకు? చెప్పు, నీకేం తెలుసన్నయ్యా నీకు? అసలు నా బాధ నాకుంది. అసలు నా బాధ ఎంతుందో నాకే తెలుసన్నయ్యా. ఎవరికి ఏమని చెప్పుకోవాలన్నా చిన్న బ్యాగ్ కోసం నన్ను బయటికి పంపిందే. ఇది ఎట్లా అయ్యిండల్లా? ఇది ఎట్లా పనికిరాకుండా ముండయ్యిండల్లా? మాటికి ముండా అంటున్నావు. నేను ముండ మోసేది, నువ్వు చచ్చిపోతేనే ముండ మోసేది. కొంచెం అర్థం ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నావే ఏమో. అవునరా, అట్లా మాట్లాడద్దురా ముండా గిల్లా అని. అట్లా మాట్లాడితే ఎట్లా ఆడపిల్లని? ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. అసలు నా బాధని నేను ఎవరితోని చెప్పుకోనన్నయ్యా. చూడమ్మా, నువ్వు కూడా చేసేది చాలా తప్పు. చిన్న బ్యాగ్ కోసము భర్తని బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్? చదువుకున్నావు అంత మాత్రం అర్థమయ్యలేదా? పల్లెటూరు మొద్దువా నువ్వేమన్నా? మళ్ళీ ఏడుచుకుంటూ కూర్చున్నావు. వాడు తిట్టినాడు కొట్టినాడని. వాడిని కోపం వేసింది, వాడు కాల్చినాడు. కనీసం నీకన్నా తెలివి ఉందా? అవును, ఇట్లా మాట్లాడకూడదని వాడిని రేపిచ్చి పెడుతున్నావు. వాడు రేపుకోకున్నట్లా ఉంటాడా? కనీసం అర్థం ఉందా మీకేమైనా? ఇంకా పెళ్ళయి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. ఏమంత కొట్లాడతారు మీరు? నువ్వేమ్మా అంత దీనికి కారణం? అవునులే బావగారు, అవునులే, నేనే చెడ్డదాన్ని. మీ అమ్మ మాట్లాడేది, నీ పెళ్ళ మాట్లాడేది ఏదైనా అర్థమవుతుందా బావగారు? ఎప్పుడు చూసినా నా మీదేనా బావగారు? ఎప్పుడు చూసినా నా మీదేనా? వాళ్ళు మాట్లాడేది మీకేమైనా అర్థమవుతుందా?
వాళ్ళు కడుపులో మంట రేగేటట్లా మాట్లాడతారు, గుచ్చేటట్లా మాట్లాడతారు. ఏది కొన్నా కూడా తెలుసా మీకు? అవునమ్మా, మా వాళ్ళది తప్పుంది, లేదని లేదు. నీకేమైంది బుద్ధి? భర్తను బయటికి పంపించేంత ఏం చెప్పు? వాడేమైనా పదైవాడా బయటికి పంపించేకి నీకు? అందరికీ నమస్కారం అండి. నేను మీ గంగను. చూస్తున్నారు కదా తోడికోడల సంసారంలో రేగే మంటలు ఎలా ఉన్నాయో. ముందు ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి నచ్చితే. అలాగే ఇంకొక విషయం అండి, చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ నేమ్స్ అన్నీ ఏదైనా కానీ కల్పిత పాత్రలు మాత్రమే అని ప్రతి వీడియోలోనే చెబుతున్నానండి. ప్లీజ్ ఎవరు పర్సనల్గా తీసుకోకండి, ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే. బాయ్ అండి, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్.